ఒక వీడియోని పోస్ట్ చేసేటప్పుడు చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే అన్‌లిస్టెడ్‌లో పెట్టి పోస్ట్ చేయాలా? లేకపోతే పబ్లిక్‌లో పెట్టి పోస్ట్ చేయాలని చాలామంది క్రియేటర్స్ కొంతమందేమో పబ్లిక్‌లో పెట్టి పోస్ట్ చేయమని చెప్తే, మరికొంతమందేమో అన్‌లిస్టెడ్‌లో పెట్టి పోస్ట్ చేయమని చెప్తారు. సో, మనం ఈరోజు ఈ వీడియోలో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేను ఏవైతే ఫైండ్ ఔట్ చేశానో వాటిని మీతో షేర్ చేసుకుంటాను. సో, నేనైతే పబ్లిక్‌లో పెట్టి పోస్ట్ చేసినప్పుడు వ్యూస్ అనేవి చాలా తక్కువ వచ్చాయి. కొన్నిసార్లు అసలు వ్యూస్ కూడా రాలేదు. దెన్ నేను అన్‌లిస్టెడ్‌లో పెట్టి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు కొద్దిగా వ్యూస్ పెరగడము, కొన్నిసార్లు మంచి సీటీఆర్ పెరిగి వ్యూస్ కూడా బాగా వచ్చేవి అన్నమాట. సో, దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనకు పబ్లిక్‌లో పెట్టి ఒక వీడియోను పోస్ట్ చేస్తే ఎవరైతే అంటే యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళకి మాత్రమే మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో, సపోజ్ మనము ఒక కుకింగ్ వీడియో పోస్ట్ చేసామనుకోండి, అప్పుడు ఎంటర్‌టైనింగ్ వీడియోస్ లేకపోతే వేరే క్రికెట్ కానీ ఏవైనా అదర్ టైప్ ఆఫ్ వీడియో కంటెంట్ చూసేవాళ్ళు యాక్టివ్‌గా ఉంటే మన వీడియోను స్వైప్ చేసేస్తారనమాట. సో, అలా సిటిఆర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు యూట్యూబ్ అనేది వీడియోని పుష్ చేయడం అనేది స్టాప్ చేస్తుంది. సో, ఆ వీడియో సిటిఆర్ అక్కడితో డెడ్ అయిపోతుంది. అదే మనం అన్‌లిస్టెడ్‌లో పెట్టి పోస్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఒక వీడియో ప్రాసెసింగ్‌కి టైం తీసుకుంటుందన్నమాట యూట్యూబ్. అంటే దాని అల్గారిథము స్టార్ట్ చేయడానికి ప్లస్ మన కంటెంట్ నీచే దానికి అర్థం అవ్వడానికి ఒక బెస్ట్ టైం అనేది ఒక 5-10 మినిట్స్ తీసుకుంటుంది. దెన్ నెక్స్ట్ మన వీడియోస్ టైప్ ఆఫ్ కంటెంట్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళకి మన వీడియోని అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో, అప్పుడు కరెక్ట్ పర్సన్కి మన వీడియో చూసినప్పుడు అప్పుడు స్వైప్ చేయకుండా దానిని క్లిక్ చేసి చూడాలనిపిస్తుంది. అప్పుడు అలా క్లిక్ చేయడం వల్ల సిటిఆర్ అనేది పెరుగుతుంది, వ్యూస్ పెరుగుతాయి, అలాగే అవర్స్ కూడా పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఈ రెండు అయితే డిఫరెన్స్. ఇకపోతే థంబ్‌నెయిల్ విషయానికొస్తే చాలామంది కొన్ని టిప్స్‌తో అయితే థంబ్‌నెయిల్ చేస్తూ ఉంటారు. చాలా అంటే పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్. అంటే ఒక థంబ్‌నెయిల్ చూడగానే అట్రాక్టివ్‌గా అనిపించాలంటే మన కంటెంట్‌లో ఏముందో ఎవ్వరికీ తెలీదు. అంటే ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా అది ఎవరికీ తెలీదనమాట. సో, ఆ థంబ్‌నెయిల్ ఏదైతే ఉంటుందో ఆ థంబ్‌నెయిల్ చూసే అందరూ క్లిక్ చేసి చూడ్డానికొస్తారు. సో, మన కంటెంట్ ఎంత మంచిదైనా సరే మన థంబ్‌నెయిల్ కూడా అంతకంటే బావుండాలి. ఎందుకంటే మనం ప్రెజెంట్ చేసేదంతా మన థంబ్‌నెయిల్‌లో అంటే ఇది ఉంది అని డైరెక్ట్‌గా చెప్పకూడదు. బట్ చాలా క్యూరియాసిటీ పెంచేలా అంటే ఆతృతగా ఉండేలా మన థంబ్‌నెయిల్స్ అనేవి మనం డిజైన్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఒక థంబ్‌నెయిల్ ఒక వీడియోకి పోస్ట్ చేశారనుకోండి, ఒక వీడియోకి అప్లోడ్ చేశారు. సో, 2 అవర్స్ అయినా రాలేదు, 3 అవర్స్ అయినా, 4 అవర్స్ అయినా ఏం వ్యూస్ పెరగట్లేదు. అప్పుడు మీరు ఆల్టర్‌నేటివ్‌గా 2-3 థంబ్‌నెయిల్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక థంబ్‌నెయిల్‌ను రిమూవ్ చేసి ఇంకో థంబ్‌నెయిల్‌ను యాడ్ చేయడం వల్ల మేబీ వ్యూస్ అనేవి పెరగొచ్చనమాట. సో, ఇదొకటి నేను ఫైండ్ ఔట్ చేశాను. అందుకే నాకెప్పుడైనా వ్యూస్ పెరిగినప్పుడు 2-3 థంబ్‌నెయిల్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను. ఒక థంబ్‌నెయిల్ ఏదైతే ఏమైనా వ్యూస్ తగ్గినా కూడా లేకపోతే వ్యూస్ రాకపోయినా నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్‌గా ఇంకో థంబ్‌నెయిల్ అంటే నాకేది బెస్ట్ అనిపిస్తుందో దానిని అప్లోడ్ చేస్తాననమాట. సో, అప్పుడు వ్యూస్ కాస్త పెరిగేవి. సో, ఇదొక విషయం నేను ఫైండ్ ఔట్ చేశాను. ఐ హోప్ నేను ఈ విషయాలన్నీ మీకు హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఈ విషయం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.